హైదరాబాద్ లో చెరువులు నాలాలు ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా కోరల నుంచి విడిపించడానికి ఏర్పాటైన హైడ్రా ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది. ఇందుకే హైడ్రా తీసుకున్న యూ టర్న్ ఏంటి? హైడ్రా కొత్త నిర్ణయాలతో ఎవరు సేఫ్, ఎవరికి డేంజర్? గత కొద్ది నెలలుగా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తూ చెరువులను కబ్జా కోరల నుంచి విడిపిస్తూ ముందుకు సాగుతున్న హైడ్రా తాజాగా యూ టర్న్ తీసుకుంది. బడాబాబుల అక్రమ నిర్మాణాలు కూల్చివేసినప్పుడు హైడ్రాను అభినందించిన ప్రజలు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని నిర్మాణాలు ముఖ్యంగా పేద ప్రజల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడంతో హైడ్రా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీంతో హైడ్రా చర్యలపై వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడిన తర్వాత జరిగిన అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తామని ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 2024 జూలై నాటికే అక్కడ నివాసాలు ఉంటే వాటి జోలికి హైడ్రా వెళ్లదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. బిల్డింగ్స్ అంటే చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చాలా మంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి. అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం. అయితే ఇప్పటి వరకు చేసిన కూల్చివేతలకు జరిగిన నష్టానికి హైడ్రా ఏం సమాధానం చెబుతుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చితే సరే కానీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డీటీసీపీ లాంటి ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లను సైతం హైడ్రా కూల్చి కొందరు సామాన్యులకు గూడు లేకుండా చేసిందని బాధితులు అంటున్నారు. హైడ్రా కొత్త నిర్ణయాలతో ఎవరు సేఫ్, ఎవరికి డేంజర్ అన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది. హైడ్రా ఏర్పడిన తర్వాత జరిగిన అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తామని 2024 జూలై నాటికే అక్కడ నివాసాలు ఉంటే వాటి జోలికి హైడ్రా వెళ్లదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే ఈ నిబంధన వాణిజ్య సముదాయాలకు వర్తించదన్నారు. ప్రభుత్వ విభాగాల అనుమతులున్న నిర్మాణాల జోలికి కూడా హైడ్రా వెళ్లదంటూ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.